ఇప్పుడు ఈ వీడియోలో అరచేతిలో ఉండేటటువంటి 7వ దండరేఖ గురించి తెలుసుకుందాం. ఇది ఎలా ఉంటుందంటే 2వ కుజస్థానం, అంటే అరచేతిలో 2 కుజస్థానాలు ఉంటాయి. అందులో 2వ కుజస్థానం నుంచి మొదలై శని స్థానానికి చేరుతుంది. అంటే ఇక్కడ ఈ భాగాన్ని, అరచేతిలో ఈ భాగాన్ని ఈ భాగం దీన్ని 2వ కుజస్థానం అంటారు. ఇక్కడి నుంచి రేఖ మొదలై ఈ విధంగా వెళ్తుంది అన్నమాట. ఇది కూడా దండరేఖ. ఇక్కడ మొదలై ఈ బొటన వేలు కింద ఈ భాగంలో, మళ్ళా ఈ భాగం కాదు, ఇది మళ్ళీ వేరే స్థానం. ఇది ఇక్కడ ఈ భాగంలో అంటే ఆయుష్ రేఖ దాదాపుగా అంటుకొని ఉంటుంది. ఈ భాగం ఇక్కడి నుంచి మొదలై ఈ విధంగా ఇక్కడ శని స్థానానికి వెళ్తుంది. దీన్ని 2వ కుజస్థానం నుంచి మొదలై శని స్థానానికి చేరిన దండరేఖ అంటారు. దీని ఫలితం ఏమిటంటే ఇది కూడా మంచి ధనయోగాల్ని, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఈ దండరేఖ మనం కలుగుతాయి. అయితే వీరికి అంత సరైనటువంటి, అంటే సమాజం అంతగా అర్చించనటువంటి, అంటే సమాజం మెచ్చుకోనటువంటి వీళ్ళు వృత్తులు ఎంచుకొని వాటి ద్వారా ధన సంపాదన చేస్తారు. వీరికి గౌరవం పెద్దగా ఎక్కువగా లభించదు సమాజంలో. కానీ వీరు ధన సంపాదన, ఆస్తిపాస్తులు ఇట్లాంటివన్నీ కూడా సముపార్జన చేసుకుంటారు అని శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే వీరు కొన్ని చేయకూడనటువంటి కొన్ని పనులు చేయడం అనేది కూడా జరుగుతుంది అని ఇక్కడ శాస్త్రంలో చెప్పిన విధానం. అయినప్పటికీ కూడా వీరికి అదృష్టము, భోగభాగ్యాలు అన్నీ కూడా బాగానే కలుగుతాయి. కాకపోతే అంత ప్రశస్తమైనటువంటి ధనరేఖ కాదు ఇది అని మనకి అర్థమవుతుంది. ఏదేమైనా ఇది ధనాన్ని మాత్రం ప్రసాదిస్తుంది, ధనం ప్రసాదిస్తుంది. తద్వారా కొన్ని ఆస్తిపాస్తులు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడతాయి. అయితే 2వ కుజస్థానానికి చేతిలో అంత ప్రాశస్త్యం కల్పించలేదు. అక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి దీని యొక్క సుఫలితాలు తగు మాత్రంగా లభిస్తాయి. తర్వాత మరొక దండరేఖ, 8వ దండరేఖ, హస్తంలో ఉండేటటువంటి 8వ దండరేఖ గురించి తెలుసుకుందాం.